శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మూలా నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు, వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వీరు ఎటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతారు, వీరు చేసేటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎంతవరకు రాణిస్తారు, ఇక కుటుంబంలో కానీ బంధుత్వంలో కానీ సమాజంలో కానీ ఎలాంటి గౌరవ మర్యాదలు పొందుతారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మూలా నక్షత్రం సంబంధించి 4 పాదాల గురించి కూడా ఈ వీడియో చివరిలో వివరంగా చెప్పడం జరుగుతుంది. మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. ఇది రాక్షసగణ నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి గురుడు. ఈ నక్షత్రానికి దేవత ప్రజాపతి దేవత. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మంచి శౌర్యవంతులుగాను మంచి ప్రతిభావంతులుగాను ఉంటారు. ఈ నక్షత్రం వారు చిన్నతనంలోనే బంధువుల నిరాదరణకు గురవుతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితోనే సాధిస్తారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి వీరి దగ్గర కావాల్సిన తెలివితేటలు ఉంటాయి. ఈ నక్షత్రం వారు జీవితంలో ప్రతి మెట్టుకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఆగిపోకుండా ముందుకు సాగడమే జీవిత ధ్యేయంగా పెట్టుకుంటారు. అలాగే వీరు బంధుత్వానికి, స్నేహానికి, నైతిక ధర్మానికి, దైవభీతికి కూడా వీరికి మనసులో మంచి స్థానం ఉంటుంది. ఈ నక్షత్రం వారు కుటుంబం కొరకు, తల్లిదండ్రుల కొరకు త్యాగం చేస్తారు. ఇక సంసార విషయంలో అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. ఇక ఆర్థిక పరమైన విషయాలను నిర్మోహమాటంగా నడిపిస్తారు. వీరు అనుభవించిన కష్టాలు ఇతరులు పడుతున్నప్పుడు చూస్తూ ఉంటారు. వీరికి మంచి సలహాలు సూచనలు తెలిసినా కూడా ఇతరులకు చెప్పడానికి ఇష్టపడరు. ఇక రవి చంద్ర కుజ దశలు వీరికి బాగా యోగాన్ని కలగజేస్తాయి. స్త్రీ సంతానం వీరు అభిమానం ఎక్కువగా ఉంటుంది. వీరి సంతానం మంచి అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం వారు శుభకార్యాలు చేయడం చాలా కష్టతరమైన యజ్ఞంలా చూస్తారు. కీలక సమయాల్లో బంధువర్గం నుండి అండదండలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇక భాగస్వాముల వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ నక్షత్రం వారికి ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటుంది. ఈ నక్షత్రం వారు స్త్రీ దేవతార్చన చేస్తే బాగుంటుంది. 60 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా ఉంటుంది. ఇవి మూలా నక్షత్ర సాధారణ గుణగణాలు అయినను వీరి జాతక చక్రాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, మాసాన్ని బట్టి, పుట్టిన సమయాన్ని బట్టి కూడా గుణగణాల్లో మార్పులు ఉంటాయి. మూలా నక్షత్రం 1వ పాదానికి అధిపతి కుజుడు. వీరికి తండ్రి సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ధనానికి కొంతవరకు ఇబ్బందులు పడతారు. మూలా నక్షత్రం 2వ పాదానికి అధిపతి శుక్రుడు. వీరికి తల్లి ఆలనా పాలన తక్కువగా ఉంటుంది. అలాగే మంచి హృదయం కలిగి ఉంటారు. అలాగే వాహన సౌఖ్యం కలిగి మంచి భోగాలన్నింటినీ కూడా అనుభవించడానికి అవకాశం ఉంది. మూలా నక్షత్రం 3వ పాదానికి అధిపతి బుధుడు. వీరు మంచి ధనవంతులుగా ఉంటారు. అలాగే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికి కూడా ఆసక్తి కనబరుస్తారు. మంచి విద్యలు నేర్చుకుంటారు. జ్యోతిష్య పండితులుగాను శాస్త్రజ్ఞులుగాను మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. మూలా నక్షత్రం 4వ పాదానికి అధిపతి చంద్రుడు. వీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారు. అలాగే ఇతరులకు సాయం చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. మెత్తగా మాట్లాడతారు. మంచి మాటకారితనం కూడా ఉండి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను సాధిస్తారు. మొత్తం మీద ఈ మూలా నక్షత్రం వారు జీవితం మధ్యలో చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దైవబలం బాగుండడం వల్ల సుఖకరమైన ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. స్వస్తి.